కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిర్లక్ష్యంతో ముఖ్యంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి రైతాంగానికి సరైన రీతిలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మొన్నటి మీటింగ్ తర్వాత మాకు కూడా ఆలోచన రావడం జరిగింది. ఇంతవరకు ఎందుకు చేస్తలేరు 2 lakhs 2 కాన్స్టిట్యున్సీస్కు అంటే మొత్తం టోటల్గా 2 జిల్లాలకు సంబంధించిన కార్యక్రమం. అదేవిధంగా మొదట ఎస్టిమేట్ వేసిన ప్రకారంగా 35,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన తర్వాత 27,000 కోట్ల రూపాయల వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి 90% వరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తానికి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి 6 కాన్స్టిట్యున్సీలకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా ఒక తట్ట మట్టి ఎత్తకుండా ఇవాళ నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేమందరం కూడా రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూర్చొని మాట్లాడడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వరకు తీసుకుపోతాం. ఈ 2 ఏళ్ల సంది ఏమీ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక పరిస్థితిని చూస్తే జిల్లా మొత్తం కూడా ఎడారిగా మారినటువంటి పరిస్థితి, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని అంచెలంచెలుగా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నా కానీ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ రైతులను చైతన్యం చేస్తాం. తప్పకుండా దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఈ 2 జిల్లాలకు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందు పెద్ద మీటింగ్ కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఉద్దండపూర్ నుంచి నీళ్లు వచ్చే విధంగా కార్యక్రమం తీసుకోవాలి. ఆ యొక్క కార్యక్రమంతో 6 నియోజకవర్గాలకు నీళ్లు రావాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ నేను తెలియజేస్తా ఉన్నా.